భగవత్ సంకల్పం అనేది ఉంటే సంతానం ఎలాగైనా కలుగుతుంది, అది పెద్ద విషయం కాదు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఊరికి దేవతలకు సంతానం ఎలా కలిగేదని సంకల్పాత్మకంగా కలిగేది. కేశవతనయుడుగా సంకల్పాత్మక సంతానంగా అయ్యప్ప ఆవిర్భవించాడు. అంచేత ఆయన ఏ స్త్రీ కడుపున పుట్టాడు, ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నాడు, ఎలా జరిగిందనే ఆలోచన అజ్ఞానం. సంకల్పాత్మక సంతానం భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు అలాగే ఉంటుంది. శివకేశవతనయుండై నవనవ సోపాన సరసి నాళీకంబై. అయ్యప్ప లోపల విగ్రహాన్ని మీరు గమనించండి, 18 మెట్లు ఉంటాయి. కొండ మీద మెట్లే ఇక్కడ పెట్టారు, ప్రధానమైన మెట్లు అవి. ఎందుకు 18? మన సాహిత్యంలోనూ మన సంస్కృతిలోనూ 18కి చాలా గొప్ప అర్థం ఉంది. భారత యుద్ధం, భారతంలో పర్వాలు, అంతకంటే కూడా గొప్ప విషయం భగవద్గీతలో అధ్యాయాలు 18. ఆ అధ్యాయాలను గమనించండి. వ్యాస మహర్షి ప్రతిదానికి యోగం యోగం అని పేరు పెట్టాడు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇలా అన్నిటికీ యోగాలు. యోగం ఏమిటండి? విషాదం కూడా యోగమా? భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఒప్పుకుంటాం. విషాద యోగం ఏమిటండి? మొట్టమొదటే విషాద యోగం. అర్జున విషాద యోగం ఏమిటండి? విషాదం యోగం ఎలా అవుతుంది? యోగం బాగులేకపోతే వచ్చేది కదా విషాదం. మా యోగం బాగులేక మాకు ఈ బాధ వచ్చింది అంటారు, కానీ యోగం బాగుంటే సుఖం వస్తుంది. కానీ భగవద్గీతలో ఆశ్చర్యకరం ఏంటంటే మొట్టమొదటి యోగమే విషాద యోగం. అసలు మనిషికి దైవయోగం పట్టాలంటే విషాదం వచ్చి తీరవలసిందే. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అందులో అనుమానం ఎలా అందరికీ తెలుసు. అందుకే మొట్టమొదటిది అర్జున విషాద యోగం. సరిగ్గా అక్కడి నుంచి వరుసగా ఉండేటువంటి 18 యోగాలే 18 మెట్లు. వాటి విషయం నేను తర్వాత చెబుతాను. ఆ దీక్ష నియమాల గురించి వచ్చినప్పుడు ఆ మెట్లు రహస్యం అంతా చెబుతాను. సరిగ్గా భగవద్గీతలో ఉండే 18 యోగాలే 18 మెట్లు. ఆ 18 మెట్టు వరకు వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు అయ్యప్పలో లీనమైపోతాడు. ఇంకా ఆయన జీవితంలో అదే కోరుకోవాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇదంతా ఊరికి గిన్నీస్ బుక్ రికార్డ్. ఈ మాటలు చెప్పకూడదు అసలు. ఇదంతా ఊరికి మళ్ళీ లెక్కలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. అంత వెళ్ళాం, నిజమే, ఇరుముడు వేసుకున్నాం, పెట్టుకున్నాం, 18 మెట్లు ఎక్కాం. అక్కడ చేయవలసిన కార్యక్రమం ఏదో మన మనస్సులో ఎవరో మార్పు వచ్చిందా? మొత్తం చివరాజ్ఞ మోక్ష సన్యాస యోగంలో అర్జునుడికి కలిగిన జ్ఞానం మనకు కలిగిందా? మరి కలగనప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కడం దేనికి? ఊరికి ఆయాసం కాకపోతే ఎక్కడ? ఇక అక్కడి నుంచి ఆ మెట్లు బంగారపు మెట్ల, వెండి మెట్ల, చెక్క మెట్ల, ఇనప మెట్ల, ఇదంతా మన ఐశ్వర్యానికి ప్రదర్శనకి సంబంధించిన విషయం తప్ప అయ్యప్పకి సంబంధించిన విషయం కాదు. ఆయనకి ఇవన్నీ అవసరమేం లేదు. ఆయన ఎక్కమన్న మెట్లు కానీ, ఆయన ఎక్కిన మెట్లు కానీ, ఆయన కూర్చొని మెట్లు కానీ బంగారపు మెట్లు, వెండి మెట్లు, ఇత్తడి మెట్లు అనే సమస్య కావు. ఆ మెట్లు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాసి యోగం వరకు కలిగిన భగవద్గీతలో ఉండేటువంటి అధ్యాయాలు 18 కూడా. అందుకే నవనవ సోపాన సరసి అన్న. నవనవ అంటే క్రొత్త అని ఒక అర్థం సాహిత్యం ప్రకారం, ఈ లోకానికి తగినట్టుగానే. రెండోది నవ అంటే 9 + 9 18 అని ఇంకొక అర్థం. అందుకే నేను ఆ పదం వేశాను. నవనవ సోపాన సరసి, 18 మెట్లు ఉన్నటువంటి సరస్సులో పుట్టినటువంటి నాళీకమై పద్మమై. ఒక అమృత సరస్సులో దిగడానికి 18 మెట్లుంటే ఆ సరస్సులో పుట్టినటువంటి పద్మంలాగా స్వామి అయ్యప్ప అవతరించాడు. శివకేశవతనయుండై నవనవ సోపాన సరసి నాళీకంబై భువి వెలిగించడి దివియై. ఈ భూమిని వెలిగించడం కోసం ఒక దీపంగా పుట్టాడు. అందుకే ఎప్పుడు స్వామి దీపాల మధ్యలో కూర్చొని ఉంటాడు. కార్తీక మాసంలోనే ఆయన ఉత్సవాలు ఎక్కువగా జరుగుతాయి. కార్తీక మాసంలోనే మనం కూడా ఇంట బయట కూడా దీపాలు పెడతాం. ఆ దివ్యలంటే చాలా ఇష్టం స్వామికి. ఎందుకు అంటే ఆ జీవితం వెలిగించవలసింది ఆ దివ్యత్వమే. దీపం అంటే ఒట్టి దీపం కాదు కదా, విజ్ఞాన దీపాన్ని వెలిగించాలి మనం. విజ్ఞాన దీపాన్ని వెలిగించాలి. విజ్ఞాన దీపం అంటే కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు విజ్ఞాన దీపం అంటే ఎలా ఉంటుందో. విమల విజ్ఞాన దీపంబు వెలుగజేసి శాంతిధారా జలంబుల జలకమార్చి భవుని పూజించే భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి. యజ్ఞదత్తుని కుమారుడైనటువంటి గుణనిధి తరువాతి జన్మలో కళింగరాజుగా పుడతాడు. అతను అప్పుడు శివపూజ ఎలా చేశాడు అంటే విజ్ఞాన దీపాన్ని పెట్టాడు అన్నాడు. ఒత్తి దీపాన్ని పెట్టాలి. ఒత్తి దీపం అర్థమైనా విజ్ఞానం అర్థం అవుతుంది. ఎందుకంటే ఒత్తి దీపం పెట్టేటప్పుడు అక్కడ పురోహితులు ఒక శ్లోకం చదువుతారు. అదేదో మొక్కుబడికి చదివేది కాదు అది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం. ఈ దీపం పెడుతున్నాను స్వామి, మయా నేను దీన్ని వెలిగిస్తున్నాను. సాధ్యం
నేతితో వెలిగిస్తున్నా, నూనెతో వెలిగిస్తున్నా, ఏదో ఇంధనం ఉండాలిగా, లేకుండా వెలగదుగా. త్రివర్తి సంయుక్తం. ఇక ఆధ్యాత్మికం ఏమిటంటే ఆ 3 దారపోగులు ఉన్నాయే వాటిని సంస్కృతంలో గుణం అంటారు. గుణం అంటే మనకి సద్గుణము దుర్గుణముతో పాటుగా గుణం అంటే పోగు, దారము, తాడు అని కూడా అర్థం ఉంది. అంచేది ఆ 3 పోగులు ఏమిటయ్యా అంటే ఒకే ఒత్తిలో ఉండే 3 పోగులు మెలిపెట్టేమే. ఆ 3 ఏమిటయ్యా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 మెలిపెట్టి దగ్ధం చేసేసి త్రిగుణాతీతంగా ఎదిగితేనే నీకు జ్ఞానం కలుగుతుంది. ఇది దీపం రహస్యం.